నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవంతమైన దేశవ్యాప్త సమ్మె 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని డిమాండ్. బీజేపీ నేతలపై లాఠీచార్జ్ అమానుషం. సొల్లు అజయ్ వర్మను పరామర్శించిన బండి సంజయ్. ఎమ్మెల్యే గంగులపై కేసు నమోదు. కిసాన్ నగర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. తేలడున్న కార్పొరేషన్ అభ్యర్థుల భవితవ్యం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల్లో మెజార్టీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రలోభాలకు తెరతీసిందని ఆరోపించారు. కౌంటింగ్ వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న పొరపాటు చేసినా నష్టపోవాల్సి వస్తుంది అన్నారు. గెలిస్తే అందరం కలిసి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి అంజన్నను దర్శించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, పార్టీ సీనియర్ నేతలు వాసాల రమేష్, సాయిని మల్లేశం, గుజ్జు శ్రీను, అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గాయాల పాలైన బీజేపీ నేత సర్పంచ్ సొల్లు అజయ్ వర్మను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. పోలింగ్ లో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పోలీసులు జరిపిన లాఠీచార్జ్ లో ఆయన తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు 58వ డివిజన్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన విచక్షణారహిత లాఠీ చార్జులో బీజేపీ రాష్ట్ర నాయకులు గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మోచేతితో పాటు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన అజయ్ కరీంనగర్లోని కార్తికేయ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ వైద్యులతో మాట్లాడి అజయ్ వర్మకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మె కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. ఆయా పట్టణాలు, గ్రామాలలో సమ్మెలో భాగంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో పాటు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మిక వర్గం పోరాడుతుందని రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షులు ఎస్వి రమ అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీబీజీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ విత్తన బిల్లుల్ని ఉపసంహరించాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నిర్వహించిన సార్వత్రిక సమ్మె జిల్లాలో జయప్రదమయ్యింది.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం పీఎఫ్ ఆఫీస్ రోడ్లో సభ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టేకుమట్ల సమ్మయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, వివిధ యూనియన్ల ఫెడరేషన్ల నాయకులు ప్రసంగించారు. భారతదేశ ప్రజలపై, రైతు కార్మిక వర్గంపై కేంద్ర పాలక బీజేపీ యుద్ధం ప్రకటించిందని కార్మిక సంఘ నాయకులు అన్నారు. యుద్ధాన్ని తిప్పికొట్టే సత్తా భారత కార్మిక వర్గానికి ఉంది అన్నారు. బీజేపీ సర్కార్ తన విధానాల నుండి వెనక్కి రాకపోతే బహుళ దిన సమ్మెలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. దేశ సంపద సృష్టికర్తలైన కార్మికుల, కర్షకుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని దేశం నుండి తరిమికొట్టాలని, అప్పుడే ప్రజా జీవితాల్లో వెలుగులు నిండుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని విడనాడాలని చెప్పేసి, అట్లాగే పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసింది. వాటికి సంబంధించినటువంటిది నవంబర్ 21వ తారీఖున ఈ లేబర్ కోడ్ల అమలు కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పింది. తక్షణమే ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె పిలుపుకి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందుకోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మె పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనిలో దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నటువంటిది, సంఘటిత రంగంలో ఉన్నటువంటిది 30 కోట్ల పైన సిల్కు దేశవ్యాప్తంగా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు దాంట్లో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కూడా ఈరోజు అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు కూడా మండలాలలో, అట్లాగే జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ, గీతాభవన్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరుపుకోవడం జరిగింది. సమ్మె కూడా జయప్రదం జరుగుతుంది కరీంనగర్ జిల్లాలో. ముఖ్యంగా ఈ సమ్మె ఉద్దేశం, ముఖ్యంగా ఈరోజు జాతీయ సంఘాల పిలుపు మేరకు, స్వతంత్ర ఫెడరేషన్ల పిలుపు మేరకు ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 29 కార్మిక చట్టాలు స్వతంత్రం రాకముందు పోరాడి సాధించుకున్నటువంటి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో కరీంనగర్ జిల్లాలో బీఆర్టీ యూనియన్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను ఈ బీజేపీ ప్రభుత్వం మతోన్మాదవాదంగా ఇలా కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా చేసి రేపు కార్పొరేట్ వ్యవస్థలకు వీళ్ళను అడుగులకు మడుగులెత్తే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చి మరి మా కార్మికుల శ్రమను దోచుకునే విధంగా ఉంది. కాబట్టి వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. 30 కోట్ల మంది కార్మికులు ఈ భారతదేశంలో ఈరోజు సమ్మెలో ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి 4 కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కార్మిక వర్గం మీద దాడి చేస్తే ఊరుకునేది లేదు. ఈరోజు దేశం మొత్తంలో ఏదైతే కార్మికుల పైన దాడి జరుగుతుందో ఆ దాడికి వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్న 30 కోట్ల మంది సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకు ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో కార్మికులకు, కార్మిక శక్తికి అనేది అన్యాయం జరుగుతుంది. ఏవైతే లేబర్ కోడ్లు ఉన్నాయో 29 లేబర్ చట్టాలను, ఏవైతే మనకు బోనస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో 29 చట్టాలు, ఆ చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్స్గా చేస్తున్నారు. అందరూ అన్ని విషయాలు చెప్పారు. నేను ఒకటే విషయం చెప్తా, ఈ లేబర్ కోడ్లను రద్దు చేయడం, లేబర్ చట్టాలను రద్దు చేయడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే ఎక్కడైతే ఇంతకుముందు 100 అంతకంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారో. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నగరంలోని తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు జరిగిన సమ్మె ర్యాలీ నిర్వహించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా కార్మిక, ప్రజా, యువజన, విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పరిస్థితి ఉందని గజ్జెల శ్రీకాంత్ అన్నారు. విద్యారంగంలో నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చి విద్యలో కులాన్ని, మతాన్ని జొప్పిస్తున్న పరిస్థితి ఈ దేశంలో ఉంది అన్నారు. ఈ సమ్మె సందర్భంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్,
జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, ప్రజా, విద్యార్థి వ్యతిరేక, యువజన వ్యతిరేక అనేక ఈరోజు చట్టాలు తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఈ దేశంలో జరుగుతూ ఉంది. దాన్ని ఎస్ఎఫ్ఐగా ఈరోజు విద్యార్థి సంఘాలను తిరిగి వ్యతిరేకించడం జరుగుతుంది. అందులో భాగంగానే నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చి ఈరోజు విద్యారంగంలో కులాన్ని, మతాన్ని చొప్పించే ప్రయత్నం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు అదే విధంగా ఈరోజు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చారో కానీ దాన్ని ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయడంలో దేశవ్యాప్తంగా ఈరోజు విఫలమైన పరిస్థితి ఉన్నది. తక్షణమే ఏదైతే యూజీసీ గ్రాంట్ సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు విశ్వవిద్యాలయాలకు ఈరోజు అధిక నిధులు కేటాయించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు విఫలమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి ఈరోజు అధిక నిధులు కేటాయించాలి. దాంతోపాటు ఈ దేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉండాలంటే విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కేంద్రాలు ఉండాలి. కానీ ఆ విధంగా లేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. కాబట్టి నూతన విద్యా విధానం రద్దు చేయాలి. దాంతోపాటు కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ఈరోజు అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు మంచిర్యాల చౌరస్తా నుండి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై టీయూసీసీ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని జిల్లా ఏఐఎఫ్బి కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల 1 నెల పెండింగ్ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ ఏజెన్సీలను రద్దు చేయాలని వారు కోరారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి అన్నారు. ఎంవీ యాక్ట్ 2019 సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పి అరుణ్, కార్యదర్శి కళావతి, నాయకులు రాజు, స్వరూప, రాజయ్య, శేఖర్, సంపత్, రమేష్, తిరుపతి 100 మంది పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ మంచిర్యాల చౌరస్తా నుంచి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారిని, నిజంగా 29 ఉన్నటువంటి లేబర్ కోడ్లను 4 కోడ్లకు కుదించినట్లయితే నువ్వు నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది కార్మికులకు మేలు చేసే విధంగా నువ్వు చేసినట్లయితే ఈ లేబర్ కోడ్లో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను ఎందుకు అమలు చేయాలని చెప్పేసి దాంట్లో పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సార్వత్రిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, షెడ్యూలు పరిశ్రమల కార్మికుల జీవోలను వెంటనే సవరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 26,000 జీతం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత, ఆశా వర్కర్ అధ్యక్షురాలు ఎలుక రజిత, కార్యవర్గ సభ్యులు రాజాదేవి, సంధ్య, ఏఐటీయూసీ కౌన్సిల్ మెంబర్ ఎలవేని శ్రీనివాస్, అధ్యక్షులు కీసర రాములు, పిట్టల తిరుపతి, రమేష్, ఉపాధ్యక్షులు పరమేష్ తదితరులు ఉన్నారు. తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. మరి అందులో 44 ఇంతకుముందుకున్నటువంటి 44 చట్టాలను 4 కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కరోనా సమయంలో తీసుకురావడం జరిగింది. ఈ 6 సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి పోరాట ఫలితంగానే ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మరి మొన్న రీసెంట్గా జరిగినటువంటి 25 నవంబర్ నాడు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లు కనుక మనకు అమల్లోకి రావడం జరిగితే సమ్మె చేసేటువంటి హక్కును కోల్పోతాం. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రెండవది ఏంటంటే యూనియన్ పెట్టుకునే వ్యవస్థ అనేది లేకుండా అయిపోతుంది. ఇంతకుముందుకు 7 ఉంటే యూనియన్ అనేది పెట్టుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు, 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవడానికి సాధ్యమవుతుంది అని చెప్పేసి అనేది తీసుకురావడం జరిగింది. 4 లేబర్ కోడ్లు అనేది ఇలాంటి కార్మికునికి న్యాయంగా కానీ మొత్తం అన్యాయంగానే చేయడం జరుగుతుంది. దీని వ్యవస్థ మేము 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కూడాను మేము పోరాడదామని
సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. గర్భిణీలు పిల్లల వార్డుని సందర్శించి వారికి అందుతున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్థీషియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ సంఖ్యలో సాధారణ ప్రసవాలు జరగడం విశేషమని అన్నారు. ఆదిలాబాద్ తర్వాత జిల్లాలోని పీహెచ్సీలలో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉంది అని తెలిపారు. అదేవిధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో డెలివరీల సంఖ్య ఎక్కువగా ఉంది అని తెలిపారు. అయితే సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. గర్భిణికి ముందు నుంచే సాధారణ ప్రసవం ఆవశ్యకతను ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. శుక్రవారం సభలకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హాజరై సాధారణ ప్రసవాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలి అని సూచించారు. ప్రతి గర్భిణికి టీఫా స్కాన్ తప్పనిసరి అని తెలిపారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మరొక టీఫా మిషన్ తెప్పించేందుకు ఏర్పాట్లు చేయాలి అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాల జాబితా సమర్పించాలని, వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మరిన్ని పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆర్ఎంఓ నవీన, ప్రోగ్రాం అధికారి సనా, వివిధ విభాగాలకు చెందిన వైద్యాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మరో ఇద్దరిపై వేర్వేరు ఘటనల్లో 3 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లోని కిసాన్ నగర్ పరిధిలో ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన ఘటనలపై పోలీసులు 3 వేర్వేరు కేసుల్ని నమోదు చేశారు. కిసాన్ నగర్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 2 వ్యక్తులు వేర్వేరుగా ఓటర్లకు డబ్బులు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారిలో ఒకరు కరీంనగర్ అంబేద్కర్ నగర్ కు చెందిన కుర్ర తిరుపతి వద్ద 44,500 రూపాయల నగదు ఎట్టుబడగా అతనిపై కేసు నమోదు చేశారు. మరొక వ్యక్తి కిసాన్ నగర్ కు చెందిన లోకిని జంపయ్య నుంచి 47,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఎమ్మెల్యే గంగుల జోక్యం చేసుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా అనధికారికంగా విడిపించుకుని వెళ్లడంతో ఘటన జరిగిన ప్రదేశంలో ధర్నా చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ఈ చర్య ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మరో 6 కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల, బేజుగం మధులను బాధ్యులను చేస్తూ మొత్తం 8 మందిపై మరో కేసు నమోదు చేశామని 3 టౌన్ సీఐ తిరుమల్ తెలిపారు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించి ఓటర్లను వారికే ఓటు వేయాలని కోరి ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతిలపై మరొక కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుమల్ తెలిపారు. కార్యకర్త కోసం భోజనాల కోసం డబ్బులు ఉంటే పోలీసులు గుంజిపించుకొని అరెస్ట్ చేసి వైద్యం చేస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చి అడ్డుకున్నారు. అయ్యా కిసాన్ ప్రజలారా అర్థం చేసుకోండి. అయ్యా వాడి ఆగమైపోతుంది, వాడి అగ్గిపోతుంది. మీ దండం పెడతా, మీ కాలు మోక్తా, పురుషులు కొలిపియండి, మీ కాలు మోక్తా. మహిళారా అర్థం చేసుకోండి. వాడు ఆగం చేస్తాను. కరీంనగర్ లో ఎన్నడూ లేని విధంగా గుండా రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడో ఈ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మానం నుంచి వచ్చిన వ్యక్తి వచ్చి అరాచకాలు సృష్టిస్తాడు. అరాచకాలు సృష్టించుకుని గుండాలను తీసుకొచ్చి కొట్టించుడు, గుండాలు గుంజుకొచ్చే పరిస్థితి నా జీవితంలో కరీంనగర్ ఇక్కడ దూరలేదు. ఇంక్లూడింగ్ కరీంనగర్ తో పాటు ఈ కిసానాల ప్రశాంతమైన వాతావరణం గుండాలు చేసారు. ఇక్కడ మన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, డాక్టర్ మనోహర్, ఆయన కూడా చంపుతా అంటుండు, కొడతా అంటుండు. ఎక్కడిది రాజకీయము, ఎక్కడ ఇటువంటి కల్చరు? నేను ఒకటి చెప్తున్నా, ఇంతవరకు ఇలాంటి కల్చర్ లేదు. గెలవక ముందుకు ఇంత అరాజ్ చేస్తాడు, గెలిచినాక మీ ఆస్తులు భద్రత ఉంటుందా? మీ యొక్క గుండాయిజానికి దయచేసి చెప్తున్నాము.
కుర్రా తిరుపతి అనే వ్యక్తి సిన్సియర్ అభ్యర్థి, మంచి అభ్యర్థి. ఆయన 10 సంవత్సరాలు కార్పొరేట్ ఉన్నాడు. ఎక్కడ అరాచమెంట్ జరిగిందా? ఈ వ్యక్తి అరాచమెంట్ చేస్తే రేపు పరిస్థితి ఎట్లుంది? అందుకే మంచి వ్యక్తిని కుర్రా తిరుపతిని ఇప్పటికన్నా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ పూర్తి కాగా అధికారులు బ్యాలెట్ బాక్సులని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13న జరగనుంది. కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన బ్యాలెట్ బాక్సులను ఎస్ఆర్ఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. అదే కాలేజీలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అదేవిధంగా జమ్మికుంట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో నిర్వహిస్తారు. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను ఈ కళాశాలలోనే భద్రపరిచారు. హుజురాబాద్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు హుజురాబాద్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. చొప్పదండి ఓట్ల లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బ్యాలెట్ బాక్సులను అక్కడే భద్రపరిచారు. కాగా ఓట్ల లెక్కింపుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి గౌసాలం అన్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలతో పాటు జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండిలలోని కేంద్రాలను ఆయన పరిశీలించారు. జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రానికి 100 మీటర్ల దూరం నుండే భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషిద్ధం చేశామని సిపి తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వైపు వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టామని చెప్పారు. జగిత్యాల టు కరీంనగర్ మార్గంలో ప్రయాణించేవారు పోలీసుల సూచనలు పాటించాలి అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు లేదా నిరసనల పేరిట శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని సిపి హెచ్చరించారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అవి పూర్తిగా నిషేధమని, పోలీసు నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని సిపి చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య డిగ్రీ పీజీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలను కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డితో కలిసి శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యూనివర్సిటీ స్థాయి ఫలితాలలో క్రీడల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఎన్సీసీ విద్యార్థుల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యార్థులకు ఉన్నత విద్యలపై ఉపాధి అవకాశాలపై దిశానిర్దేశం చేశారు. డిగ్రీ స్థాయిలో విద్యార్థులు ఖచ్చితమైన హాజరు శాతాన్ని పాటిస్తే మెరుగైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించుకోవచ్చని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా తమ సంస్థ ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుని అందించిందని చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. విద్యార్థుల శ్రేయస్సే ధ్యేయంగా తమ సంస్థ పనిచేస్తుంది అని చెప్పారు. ప్రతి సంవత్సరం 100కు పైగా శ్రీ చైతన్య విద్యార్థులు బహుళజాతి సంస్థలకు ఎంపికవడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ ఎస్ కృష్ణారెడ్డి, డాక్టర్ స్వర్ణలత, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి విద్యార్థులకు తర్వాత మేనేజ్మెంట్కు కూడా అనుబంధం తెలుస్తుంది. ముఖ్యంగా నేను రమేష్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూషన్స్ చైతన్య ఇన్స్టిట్యూషన్స్కి ఒక మంచి పేరు, ఒక మంచి స్టాండర్డ్తో నడిపిస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో శాతవాంష్కి ఒక చాలా ఇక్కడ ఇప్పుడే చూస్తాను ఎన్సీసీ పరేడ్కు చైతన్య స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. సో భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ కావాలి. యూనివర్సిటీకి చైతన్య కాలేజ్కు పేరు తేవాలి, శాతవాంష్కి కూడా పేరు చేయాలి. సో అంతే, నేను ఇప్పుడే చెప్పినాను ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను మా యూనివర్సిటీ విజిట్ మీరు తప్పకుండా చేయించాలి. ఎందుకంటే వాళ్ళు స్ఫూర్తి పొంది డిగ్రీతో ఆపకుండా పీజీ కూడా చేయాలని స్ఫూర్తి కలుగుతుంది. కాబట్టి మీకు యూనివర్సిటీ తరఫున ఈ చైతన్య కాలేజ్కు భవిష్యత్తులో ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్తున్నాను. ఈరోజు మా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్లో ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ అనేది బ్రహ్మాండంగా జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రావడం మాకు చాలా సంతోషం. మరి వారు పిల్లల్ని చాలా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, గైడ్ చేయడము, వాళ్ళకి చాలా విషయాల గురించి మిస్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ డే కోసం పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. తప్పకుండా వాళ్ళకి ఇది ఒక మోటివేషనల్గా, ఇన్స్పైరింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బూస్టప్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మా పిల్లలు అకాడమిక్లో కానివ్వండి, అదర్ యాక్టివిటీస్లో కానివ్వండి, పిల్లలు అన్ని బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ చేస్తున్నారు. మరి ఎవ్రీ ఇయర్ మా పిల్లలు యూనివర్సిటీలో ర్యాంక్స్ కూడా సాధించడం జరుగుతున్నది. అకాడమిక్ పరంగా మేము చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ద సేమ్ టైం పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్లో అన్ని రంగాల్లో మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ పిల్లలు కూడా 2 పిల్లలు రిపబ్లిక్ డే పరేడ్ కూడా వాళ్ళు సెలెక్ట్ కావడం, పోయి రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఎంతో డెడికేటెడ్గా చాలా కష్టపడితే తప్ప అది సాధించడం అనేది అంత ఈజీ కాదు. మరి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో 5 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయితే రిపబ్లిక్ డే పరేడ్కి, అందులో మా 2 పిల్లలు సెలెక్ట్ కావడం అనేది నాకు చాలా సంతోషం. బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో కేవైసీ ఎంతగానో ఉపకరిస్తుందని ఆర్బీఐ జనరల్ మేనేజర్ ముత్యాల జ్ఞాన సుప్రభాత్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ వద్ద వాక్థాన్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారంలో భాగంగా చేపట్టిన వాగ్దాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి బ్యాంకు ఖాతాదారుడు తమ కేవైసీ వివరాలను అప్డేట్ ఉంచుకోవాలని సూచించారు. సకాలంలో కేవైసీ సమర్పణ, అవసరమైన పత్రాల ప్రాముఖ్యత, వాటిని బ్యాంక్ ఖాతాలకు అప్డేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఒకే విధంగా ఉండాలని చెప్పారు. మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానం చేయాలని సూచించారు. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 7799022129కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి సీకేవైసీ నెంబర్ను సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఫోన్ కాల్స్, ఆన్లైన్ లింకుల ద్వారా కేవైసీ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలి అన్నారు. మోసపూరిత లావాదేవీలకు ఖాతాదారు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్లు లేదా నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని వినియోగదారులకు సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్, పీడీ డిపిఆర్ఓ శ్రీధర్, ఎల్డీఎం ఆంజనేయులు, ఏజీఎం ఎస్బీఐ వెంకటేష్, సీఈఓ సత్యనారాయణరావు, రాము, భాస్కర్, మేనేజర్లు కురిక్యాల తిరుమలరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని బొమ్మకల్టు కృష్ణానగర్లో గల సిద్ధార్థ హైస్కూల్ చైర్మన్ గంజి స్వరాజ్ బాబు కరెస్పాండెంట్ గంజి సుజాత వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. భార్యాభర్తలు జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు ఎదుర్కోవాలని, అప్పుడే జీవితం సాఫీగా సాగుతుందని గంజి స్వరాజ్ బాబు అన్నారు. విద్యారంగంలో సమాజానికి తాము చేస్తున్న సేవలని గుర్తు చేశారు. గంజి అనూప్, ఇరుకుళ్ల స్రవంతి, గంజి అభిషేక్ మహోన్నతమైన గుణగణాలని, సమాజానికి వారు చేస్తున్న సేవలని కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విందుకు పలువురు హాజరయ్యారు. దంపతులిరువురు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరుకుల స్రవంతి, ప్రిన్సిపల్ మొహమ్మద్ యూసుఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం చేపట్టామని జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోఫెస్ట్ 2026 టెక్నికల్ ఈవెంట్ కు ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మొదట ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రొఫెసర్ కృష్ణయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. అలాగే ఇందులో భాగంగా ఇన్నోఫెస్ట్ 2026 ప్రాజెక్టు కాంపిటీషన్ ఎక్స్పోను ఆయన సందర్శించారు. విద్యార్థులు ప్రాజెక్టు ఎక్స్పో, పేపర్ ప్రజెంటేషన్, సర్క్యూట్ డిజైన్, రోబో ఎక్స్ప్లోర్, కోడ్ జీరో క్విక్, పోస్టర్ ప్రజెంటేషన్, జనరల్ అండ్ టెక్నికల్ క్విజ్ తో పాటు స్టాల్స్ తయారు చేయగా వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు కూడా చేశారు. తమ కళాశాల విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని జువ్వాడి సాగర్ రావు అన్నారు. అందుకు తమకు గర్వంగా ఉందని చెప్పారు. అనంతరం ప్రాజెక్టు కాంపిటీషన్లో విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలి, వివిధ విభాగాధిపతులు, కోఆర్డినేటర్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 26 ఇస్ ఉత్సవ్ అనే పేరు మీద జ్యోతిష్మతి కాలేజ్ ఈస్ కండక్టింగ్ వన్ డే ఉత్సవ్. ఇది స్టూడెంట్స్కి వాళ్ళ క్రియేటివిటీని బయటకు తీస్తుంది. ఎందుకంటే మేము క్లాస్ రూమ్లో ఓన్లీ పాఠాలు మాత్రమే బోధిస్తాము. ఆ పాఠాలు బోధించిన నాలెడ్జ్ని వాళ్ళు యూజ్ చేసుకొని దే హ్యావ్ టు ఇన్నోవేట్. వాళ్ళు ఒక థింక్ చేసి ఎలాంటి క్రియేటివిటీ ఐడియాస్ వస్తాయో అవన్నీ బయటకు తీస్తారు. ఈరోజు ఇక్కడ ఒక 30 ప్రాజెక్టులు ఉన్నాయి, ఆల్మోస్ట్ 26-27 ఉన్నాయి. దాంట్లో చాలా మంచి ప్రాజెక్టులు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ని ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకొచ్చారు. సపోజ్ ఒక రోబో ఉందనుకోండి, ఒక రోడ్ ఉందనుకోండి, రోడ్ మీద వెహికల్ పోతుంటే పవర్ జనరేట్ చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్టులు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు స్టూడెంట్స్ యొక్క ఇన్నోవేషన్కి, వాళ్ళ క్రియేటివిటీకి చాలా అద్దం పడుతున్నాయి. ఎందుకంటే ఇది సొసైటీకి యూస్ఫుల్ మనకి. ఎందుకంటే ఫార్మర్స్ కూడా చాలా ప్రాజెక్టులు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు మన సొసైటీకి, లైక్ ఫార్మర్స్కి, ఈవెన్ పబ్లిక్కి క్రౌడ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చేశారు. ఎందుకంటే ఒక సమ్మక్క సారక జాతర లాంటి పెద్ద జాతరలకి చాలా ఎంత క్రౌడ్ వస్తుందో తెలియదు. కుంభమేళ కూడా ఎంతమంది వస్తుందో తెలియదు. అలాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలి, యాక్సిడెంట్ కాకుండా ఎలా చూడాలన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ కాలేజీ వాళ్ళు ఇలాంటి ఇన్నోవేషన్ ఉత్సవ్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.